గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలను ఎంతో మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ జమీల్ బాయ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఫైర్ అయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 2వ వార్డు నారాయణ జోపిడిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ కార్యక్రమాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వంపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి సొమ్మొకరిది సోకొకరిది అని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి జమీల్, 1వ వార్డు అధ్యక్షుడు మారుతి గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలంరాయి, ఈపూరు వినోద్ కుమార్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 2 మంత్రులు, 4 చైర్మన్లు, బోర్డు మెంబర్లు, బోర్డు ఉపాధ్యక్షులు ఇంతమంది ఉండి ఎందుకోసం పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వలేకపోయారని విమర్శించారు. 5 దశాబ్దాల క్రితమే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ గృహ కల్పాలు కట్టించి పేద ప్రజలకు సొంతింటి కలను సహకారం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. గతంలో మెట్రో రైలుకు భూమి పూజ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చివరకు ప్రారంభోత్సవం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎందుకు పిలవలేదు అని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రోటోకాల్ పాటిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలని హితో పలికారు. కాబట్టి సొమ్ము మాదే సోకు మాదే విమర్శలు మానుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి అభినందించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సరైన సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 3వ వార్డు ఇన్ఛార్జ్ మహేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంగారు సదానందం, అన్నానగర్ మురళి, సయ్యద్ సిరాజ్, వివేక్, అబ్దుల్ రియాజ్, అష్రఫ్ ఖాన్, షేక్ దావూద్, వినోద్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. रेड्डी साहब जिंदाबाद, सीएम रेवंत रेड्डी साहब जिंदाबाद, सीएम रेवंत रेड्डी साहब जिंदाबाद, श्री गणेश एमएलए साहब जिंदाबाद, श्री गणेश एमएलए साहब जिंदाबाद, जय कांग्रेस, जय कांग्रेस, जय गणेश नायकत्వం వర్ధిల్లాలి, శ్రీ గణేశ నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీ గణేశ నాయకత్వం వర్ధిల్లాలి. బీఆర్ఎస్ వాళ్ళకు సూటిగా ఒకటే మాట చెప్పదలుచుకున్నాను నేను. ఇక సొమ్ము కూడా మాదే, కాంగ్రెస్ పార్టీదే, సోకు కూడా మాదే. ఎందుకంటే 4 ఏళ్ల కింద షురువు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మధ్యలో ఆపేసారు. శ్రీ గణేష్ గెలిచిన తర్వాత దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారిని, పొంగులేటి శ్రీనివాస్ గారిని ఈసారి కలుస్తూ ఇక్కడ ఉన్న సమస్యల మీద వివరించుకుంటూ దీన్ని తత్తుగా దీన్ని పూర్తి చేశారు. పూర్తి చేసి ప్రజలకు అందించిన తర్వాత ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఊసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ మీద, శ్రీ గణేష్ గారి మీద బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు. సొమ్ము మాదే సోకు మాదే, సొమ్ము కూడా మాదే సోకు కూడా మాదే. అర్థమైందా? దీన్ని మనం పూర్తి చేసిన ఒరవదు కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తయింది, శ్రీ గణేష్ అన్న హయాంలో పూర్తయింది. కాబట్టి ఈ క్రెడిట్ అంటే కాంగ్రెస్కే దక్కుతుందని చెప్తున్నా. ఇంకో నాయకుడు ఏమంటున్నాడంటే డబుల్ బెడ్రూమ్ షురువు చేసిందే కేసీఆర్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. పేదలకు ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందే కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు. పేద ప్రజలకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ బెడ్రూమ్లు ఇచ్చుకుంటా, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకుంటా, రాజీవ్ గృహపాలు ఇచ్చుకుంటా దేశవ్యాప్తంగా ఉన్న ఇల్లు. ఈ ఆలోచన పేదలకు ఇండ్లు ఇవ్వాలన్నా, జాగాలు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందే కాంగ్రెస్ పార్టీకి. అది తెలుసుకోవాలి ఫస్ట్, వృధా చల్లడం కాదు. ఈ రోజు కాంగ్రెస్ కంటోన్మెంట్లో టీఆర్ఎస్ పార్టీ ఉనికి కాపాడుకోవడానికే ప్రెస్ మీట్లు పెడుతూ తప్ప ప్రజల రేస్ కోసం కాదు. వాళ్ళ ఉనికి కాపాడుకోవడం మేము చేసినాము, నేనే ఇదంతా ఎంక్వైరీ చేసిన, ఇవన్నీ మాట్లాడు కరెక్ట్ కాదు. కంటోన్మెంట్ ప్రజలు చాలా తెలివి వాళ్ళు. మీరు చెప్పే మాటలు ఏది నమ్మరు. మీరు చెప్పి ఏదో బురద జల్లాలి ప్రయత్నం చేస్తారు తప్ప మేము ఉన్నాము కంటోన్మెంట్లో, మేము కూడా టీఆర్ఎస్ పార్టీని మర్చిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఉన్నామనే ప్రయత్నంలో భాగంగా ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ ప్రెస్ మీట్ పెట్టినే తప్ప ఇంకోటి ఏం కాదు. ఎవరైతే ప్రభుత్వంలో ఉండి కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఉండి స్టేజ్ మీద ఉండి ఓపెన్ చేస్తారు. కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని పిలవలేదని, మమ్మల్ని చెప్పలేదని చెప్పి మాట్లాడదు. అట్లాంటప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం షురువు చేసిన పనులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్టార్ట్ చేసి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని పిలవలే కదా. అది మీరు తెలుసుకోవాలా. మెట్రో ట్రైన్ స్టార్ట్ అయింది, ఉప్పల్లో స్టార్ట్ అయింది. అప్పుడు ఉన్న అంజన్ కుమార్ యాదవ్, అప్పుడు సీఎం, అప్పుడు మంత్రుల సమక్షంలో అక్కడ మన పూజ స్టార్ట్ అయింది. అది దాని ఫినిషింగ్ ఎప్పుడైంది? మొత్తం మెట్రో ట్రైన్ స్టార్ట్ అయింది ఎప్పుడు? ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలిచి దాన్ని పెద్దపీట వేయలే కదా. ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళే దానికి అర్హులు. ఓపెన్ చేస్తే ప్రోటోకాల్ ప్రకారం నిన్న చెప్పి మనం పిలవాలి, మేమే చేసినాం మొత్తం అంతా 80%. అట్లా చేసి ఉంటే 2 ఏళ్ళు ఎందుకు ఆగుతుంది పని? అక్కడ 2 ఏళ్ళు ఆగడానికి కారణం ఏంది? ఇవి కమిషన్లకు కక్కుర్తు పడి పనులు ఆపుకొని ఇవి గణేష్ అన్న వచ్చిన ప్రత్యేక చొరవ తీసుకొని కంటోన్మెంట్ బుల్లెట్ స్పీడ్తో డెవలప్మెంట్ చేసుకుంటూ పోతుంది. కాబట్టి వీళ్ళు ఓర్వలేకనే ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక ముందు ఏదైనా మాట్లాడే ముందు, గణేష్ అన్న మీద ఏమైనా విమర్శన చేసే ముందు జాగ్రత్తగా మాట్లాడని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు చూస్తే మొన్న జరిగినటువంటి 2 పడకల గదులు అనేటి
మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రారంభించి ఏవైతే పేద ప్రజలు సొంతింటి కళ నెరవేర్చాలన్న ఒక సంకల్పంతో ఆగిపోయినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసి రాబోయే రోజుల్లో ఎవ్వరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండొద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారికి స్థానికంగా అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు అనేది అందించడం జరిగింది. దానిపైన బీఆర్ఎస్ వాళ్ళు సొమ్మొకరిది సోకొకరిది అని చెప్పి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం, మీరు 10 ఏళ్ళు పరిపాలించి ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినటువంటి ఘనత ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మేము ఇంకా కొన్ని డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. మీరు 10 సంవత్సరాల నుండి పాలించి కూడా ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గంలోనే ఇంతమందికి కూడా ఇయ్యలేక పరిస్థితి ఉండే మీది. మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మీరు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రో కూడా తెలియనటువంటి విషయం. ఈ రోజు ఇక్కడ మా గౌరవ ఎమ్మెల్యే గారు వారు పేద ప్రజలకు ఏవైతే సొంతింటి కళ నెరవేర్చాలనే ఒక సంకల్పంతో సంబంధిత మంత్రులతో సంబంధిత ఇన్ఛార్జీలతో మాట్లాడి డిపార్ట్మెంట్ల వాళ్ళతో మాట్లాడి ఇంత తొందరగా కంప్లీట్ చేసి వారికి అందించడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ప్రజలంతా కూడా చాలా సంతోషంతో గణేష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరెన్నో ఇండ్లను కూడా కట్టించి పేద ప్రజలకు ఇస్తామని చెప్పి గణేష్ అన్న గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాంటిది మీరు మరొకసారి గుర్తుంచుకొని రాబోయే రోజుల్లో మళ్ళీ మేమే టీఆర్ఎస్ పార్టీ వస్తుంది, మళ్ళీ మా సీఎంఏ అవుతున్నాడు అని చెప్పి పగటి కళలు మానేయాలి. మీరు చేసినటువంటి ఇల్లు అలకంగానే పండగ అన్నటువంటి మా ఉద్దేశంతో మీరు ఇల్లు అలికారు, పండగ అయిపోయింది అనుకుంటారు. కానీ పండగ గాలే, పండగ వాతావరణం సృష్టించేది మేమే, పండగ చేయించేది మేమే అని చెప్పి మీరు ఒకటి గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. केसीआर 10 साल लूट के गया, किसको? स्टेट को 10 साल लूटा, 7,000 लाख करोड़ का खर्चा माइनस। जब एक सरप्लस स्टेट मिला था, बाइफर्केशन हुआ, आंध्रा तेलंगाना अलग हुआ, तो उस वक्त सरप्लस था स्टेट तेलंगाना। उसके बाद से एक एक प्रोजेक्ट के नाम पे, उसके नाम पे, इसके नाम पे करते 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 7,000 लाख करोड़ का जो है खसारा करके गए। अभी सब चिट्टा बाहर निकलेगा। लेकिन साइना के पीरियड में कौन से फंड की बात कर रहे हैं आप? रसूलपुर नारायण झोपड़ी की इनिशियल पेमेंट दिए थे कॉन्ट्रैक्टर को पेमेंट रिलीज नहीं होने से वो काम छोड़ के भाग गया। जब एमएलए बने श्री गणेश साहब, कॉन्ट्रैक्टर से बात करे, बोले 30 लाख मैं अपने जेब से देता हूं, तुम इनिशियल काम तो शुरू करो, बाकी फंड्स में गवर्नमेंट से लाता हूं। तो घंटों में उससे कॉन्ट्रैक्टर से मिलकर वहां का जायजा लेके काम को शुरू कराइए। हमारे अभी मौजूदा एमएलए श्री गणेश, एमएलए के साइना के फंड नहीं थे। साइना 2 साल हुआ था फंड शिलान्यास करने के बाद, वहां फाउंडेशन स्टोन लगाने के बाद, तो 2 साल तक काम कहीं को नहीं हुआ भाई। अगर फंड थे तो 2 साल तक काम कहीं को नहीं हुआ। अभी बोल रहे खाली चेक पे साइन करे, बोल रहे कुछ लोग। चेक तुम काम कंप्लीट होने से पहले पूरे चेक लिख दिए। तुम इतना बड़ा खड़ा करके गए, अब ये बात कर रहे हैं।